అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీతు రాయల్. గైస్ చాలా రోజుల నుంచి వ్లాగ్ కోసం ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ నేను కూడా వ్లాగ్ చేస్తుండాల్సింది. యాక్చువల్లీ వ్లాగ్ చేస్తున్నా, చాలా వ్లాగ్స్ ఉన్నాయి. అది ఎడిట్ చేసేదానికి నాకు కొంచెం ఓపిక పోయిందనమాట. బికాస్ యూ ఆల్ నో ఐ వాజ్ నాట్ వెల్. సో దాని గురించి వీడియో మనం ఇంకొక చోట పెట్టినాము. ఇప్పుడు మీరు ఆ ఛానల్కి ఈ ఛానల్కి తిరుగుతూ ఉండాలన్నమాట, లేకపోతే కష్టం. సో ఈరోజు మీరు ఆల్రెడీ నా కిడ్స్ అంటే మా అన్న పిల్లకాయల బర్త్డేస్, ఫస్ట్ ఇయర్ బర్త్డే తిరుపతిలో జరిగింది, దానికి ఒక వ్లాగ్ పెట్టినాను. సెకండ్ ఇయర్ బర్త్డే నంద్యాలలో జరిగింది, అది ఇంకొక వ్లాగ్ ఉంది. కింద లింక్స్ మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ లో. సో ఆ వ్లాగ్స్ కూడా పోయి చూసేయండి. ఇది థర్డ్ బర్త్డే అనమాట. సో ఫస్ట్ వచ్చి మా డాడీ సైడ్ ఊరు తిరుపతిలో చేస్తాం. సెకండ్ మా మమ్మీ సైడ్ ఊరు నంద్యాలలో చేస్తున్నాము. తర్వాత తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో మా ఊర్లో చేస్తున్నాము. సో లోపల ఎట్లుంది అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, వాళ్ళు ట్విన్ బేబీస్, ఒక గర్ల్ ఒక బాయ్. నెక్స్ట్ తన నెహాన్షిక, మింటూ అండ్ మినీ. సో యూ నో దెమ్, మీకు బాగా తెలుసు, బాగా చూస్తున్నారు కూడా. ఈ వ్లాగ్ అయితే ఫాస్ట్ గానే వస్తుంది. దీని తర్వాత బ్యాంకాక్ వ్లాగ్ వస్తుంది. నా జీవితాన్ని సర్వనాశనం చేసిన బ్యాంకాక్, దాని వ్లాగ్ పెట్టబోతున్నాను. సో స్టే ట్యూన్డ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే పెట్టిన వీడియో మీ ఇష్టం. మళ్ళా వికాస్ వాళ్ళ నాయన హాస్పిటల్లో ఉన్నాడు. నాయన హ్యాపీ బర్త్డే. సో ఇదే అంటే ఎంట్రీ. ఇక్కడ హార్ట్ ఉంది, క్యూట్ హార్ట్, పెద్ద హార్ట్. నేను కొంచెం లావ్ అయినాను బికాస్ ఆఫ్ ఆల్ ది మెడికేషన్స్. నన్నది దుర్గా, మా దుర్గా కొంచెం వీక్ వీడియోలో. దుర్గాని ఏమనద్దండి. ఏం చెప్తున్నాడు ఏ దగ్గర రా. యాక్చువల్లీ ఈరోజు వాళ్ళ థర్డ్ ఇయర్ బర్త్డే. అరే దాన్ని తీరా, మోడ్ తీస్తాడు మా ధనుష్ గాడు అంటే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడతాడేమో నన్ను తిట్టుకుంటా. బ్యాక్ కెమెరా తుడవాలి అయిపోయాను బికాస్ ఆఫ్ ఆల్ ద మెడికేషన్స్ అండ్ వాట్ నాట్ ఆల్. సో మచ్ ఆఫ్ షిట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. సో మెనీ హెల్త్ ఇష్యూస్. ఈ సంవత్సరమే గలీజ్గా ఉంది. 2024 వర్స్ట్ 2024. 2020 నుంచి అనుకుంటాను సరే నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది అని. 24 వరకు సరిపోలే. సరే లోపల పోదాం, పిల్లకాయలు చూపిస్తారండి. చాలా కాన్ఫిడెంట్ ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోద్దని అనుకున్నా, కానీ వెళ్ళాల్సిందట్టు కాదు, ఇటు అయింది. అందుకే ఓవర్ యాక్షన్ చేయకూడదు అనమాట, అతి చేయకూడదు. వాయిస్ వినిపిది అనమాట. ఇక్కడ జరుగుతుంది బాగా గ్రాండ్ గా చేస్తున్నారు పిల్లకాయలు పడుతుంది. ఓ మై గాడ్. ఫస్ట్ ఇయర్ వీళ్ళు ఎల్లో అండ్ బ్లూ థీమ్. నన్ను తీరా తర్వాత నేను వాళ్ళు చూపిస్తా. ఫస్ట్ ఇయర్ రెడ్ అండ్ ఎల్లో అండ్ బ్లూ థీమ్. సెకండ్ ఇయర్ వచ్చి గ్రీన్ అండ్ బ్లూ థీమ్. ఇప్పుడు మెరూన్ థీమ్ అంట. ఇప్పుడు చూపి, ఇప్పుడు చూడు, రింగా రోసెస్ లా ఉంది. హాయ్ ఏమన్నా సరేమి పిల్లకి హాయ్ హ్యాపీ బర్త్డే మింటూ హ్యాపీ బర్త్డే మింటూ. పెద్ద పిల్లకాయలు లేపినారు వీళ్ళు. హ్యాపీ బర్త్డే మిన్నీ. ఏనా మూతి మోదీనా అంత మెరూన్ థీమ్స్ లో ఉన్నారు. మేకప్ వేసినావా? నువ్వు వేసుకున్నావా? నేను వేసుకున్నా. మోదీని లాస్ట్ ఇయర్ సూపర్గా ఉండింది. మా అన్న చూడు. బా హాయ్ గైస్. హాయ్, ఐమ్ గుడ్. ఏ హాయ్. సోనీ వచ్చింది. ఈ పిల్ల వచ్చి ఊరే వీళ్ళంతా వచ్చినారు. హాయ్ రే, ఏమిరా ఎంత పెద్ద పిల్లడు అయిపోయినావు? ఆ పిల్లడే రింగా రోసెస్ లా ఉంది. ఏమిరా చూడు, అక్క తమ్ముడు ఆడుకుంటున్నారు.
అరే ఇంతసేపు వీడియో తీస్తున్నావురా నువ్వు అసలు? అదే అనుకుంటా ఉన్నా నేను కూడా. కొంచెం ఎట్లా అనుకుంటున్నారు? వెళ్దాం అందరు వచ్చేస్తాం. అత్తయ్య అత్తయ్య మా అమ్మ వాళ్ళ అన్న మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ వైఫ్, మా నాయన వాళ్ళ చెల్లెలు, మా నాయన వాళ్ళ తమ్ముడు వాళ్ళ కూతురు, మా అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ కూతురు, మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ కూతురు. ఆ పిల్ల చాలా తక్కువ ఫ్యామిలీ, ప్రైవేట్గా చేస్తున్నాం ఈసారి బర్త్డే. ప్రతిసారి గ్రాండ్గా పిలిచి చేస్తాము. 2 years ఇయర్ అంతా ఓకే. ఫస్ట్ ఇయర్ తిరుపతిలో ఉండే బంధువులు, సెకండ్ ఇయర్ నంద్యాలలో ఉండే బంధువులు, థర్డ్ ఇయర్ హైదరాబాద్లో ఉండే బంధువులు. వచ్చే ఇయర్ యాడ్ చేస్తామో నాకే తెలియదు, అది మ్యాటర్. ఇచ్చేయండి. గ్రాండ్గా వెల్కమ్ చెప్పేదానికి మంచిగా లైటర్స్ అన్ని క్రాక్ చేద్దామనేసి అనుకున్నాము. కానీ ఎందుకో తెలీదు, ఇట్లాంటి స్పెషల్ అకేషన్ అప్పుడు మాత్రమే సరిగ్గా లైట్ అవ్వవు. ఒకటి వెలిగితే ఇంకోటి వెలగదు. నా రిసెప్షన్ టైంలో కూడా సేమ్ అట్లే జరిగింది. స్కూటర్కి ఇట్లా క్రాకర్స్ పెడితే ఒక సైడ్ వెలిగి ఇంకో సైడ్ వెలగల. వీళ్ళంతా మొన్న చిన్న పిల్లకాయలుగా ఉన్నారు. అప్పుడే వాళ్ళకి 3 years వచ్చినాయంటే నా వల్ల నమ్మబుద్ధే కాలేదు. సో ఇప్పుడు మాకు స్పెషల్గా ఇచ్చిన హట్కి వెళ్తా ఉన్నాం. అందరూ వచ్చినారు, వికాస్ మిస్సింగ్. ఎందుకంటే వికాస్ వాళ్ళ నాయన హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు చెన్నైలో. సో హీస్ గాన్ దేర్. నేను పోయేదానికి ఊర్లు తిరిగేదానికి, ఎందుకంటే నేను పోలేదు చూసేదానికి. అందరు నువ్వు ఎందుకు పోలేదు అనుకోపోతారు. నాకే ఫస్ట్ ఒంట్లో బాగాలేదు, నేను ఫస్ట్ పోకూడదు కాబట్టి నేను పోలేదు. అది వికాస్ వాళ్ళ నాయనకు బాగాలేదు కాబట్టి వికాస్ రాలేదు. ప్రతి ఇయర్ ఏదో ఒకటి చెప్పి అట్లా వికాస్ రాలేకపోతున్నాడు. ఇది మా అత్త చూడు. హలో మా అత్త అక్కడ చూడు, అక్కడ అమ్ములు మా అత్త కొంచెం సిగ్గు, కెమెరా ముందు సిగ్గు. ఎందుకంటే ఒకప్పుడు కెమెరా ముందే ఉంది కాబట్టి ఇప్పుడు సిగ్గు అనమాట. ఇప్పుడు లోపల గుహలోకి ఎంటర్ అవుతుంది. హ్యాపీ బర్త్డే మినీ పైస్. వాళ్ళిద్దరు ట్విన్స్. వీడు అబ్బాయి. హ్యాపీ బర్త్డే అమ్మా, అమ్మా హ్యాపీ బర్త్డే. ఎన్ లవ్ ఎన్ అంటే నేక్షిత్ లవ్ నేహాన్షిక. మింటూ మిన్ని. బాయ్ కోసం ఈ బ్లూ, గర్ల్ కోసం పింక్. బెలూన్స్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సో బేసిక్గా ఇక్కడ ప్రాబ్లం ఏమిరా అంటే, మాకు ఇచ్చిన హట్లో 6 to 8 people మాత్రమే పడతారంట. కానీ మేమేమి ఒక 20 మంది వచ్చున్నాము. ఆడ నిలబడేదానికి కాలేదు, చాలా కంజెస్టెడ్గా ఉండింది, ఉడికిపోతూ ఉండింది. ఎందుకంటే బాగా వేడి. ఆ ఏసీ ఒక మూలకు ఉండింది, సరిగ్గా పనిచేయలేదు, చాలా ఇరుకిరుగ్గా ఉండింది. సర్లే ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా మేము సరిగ్గా ఫోటోలు తీయలేము, ఫ్యామిలీగా రండి అంటే, ఫ్యామిలీ కాదు స్వామి, ఫస్ట్ కేక్ కటింగ్ వరకు మొత్తం అందరు ఉంటారు, దాని తర్వాత ఫోటోలు కావాలంటే నువ్వు తనిగా తీసుకో అని చెప్పేసి ఇంకా నా ఫోన్తో వచ్చి రికార్డ్ చేస్తాను 0.5x పెట్టి. అంత కంజెస్టెడ్గా ఉండింది ఆ ప్లేస్ అయితే. బట్ ఒక ఫ్యామిలీ చేసుకోవాలి అంటే ఆ ప్లేస్ వర్కౌట్ అవుతుందేమో. హ్యాపీ బర్త్డే
అయిపోయి వచ్చేది దొరికితే నామకు పెట్టు, నామకి తాతకి అమ్మమ్మకి అదే ఒక్కొక్క ఫ్యామిలీకి పెట్టి ఫోటో దిగేసి పోయినప్పుడు వేసుకోవాలా. ఇంటే చూస్తాము. మమ్మీకి పెట్టు నేనా అమ్మకు పెట్టు, అమ్మకు పెట్టు, అమ్మకు పెట్టు, డాడీకి పెట్టు నువ్వు అమ్మకు పెట్టు, డాడీకి పెట్టు అమ్మకు పెట్టు. డాడీకి పెట్టు డాడీకి పెట్టు డాడీకి పెట్టు డాడీ డాడీ డాడీకి పెట్టు డాడీకి పెట్టు డాడీ టోపీ బిగేస్తాం పాప టోపీ బిగేస్తాం పెట్టుకున్నా. అయిపోయింది అయిపోయింది బర్త్డే 3 years అయిపోయినాయి. హ్యాపీ బర్త్డే. ఓకే భలే ఉంది. 1 by 1 ఓకే 100 బిల్ అయిపోయింది. లాస్ట్ లో వస్తాం. మీరు అందరూ తీసుకోండి మా బయట కూర్చుంటాం. ఆయన పిలవండి. నువ్వు వీడియో తీస్తా ఉన్నావా? వాట్సాప్ చేసింది ముందు పెట్టు ఇప్పుడు పెట్టు. నెక్స్ట్ ముందు పెట్టు. ఇప్పుడు పెడతా బాగా ముద్దు బిడ్డ బంగారు బిడ్డ చిన్న బిడ్డ అది వాడు చూడు నీకు పెడతానంటరా. అక్కకు పెట్టు. థ్యాంక్ యూ బాబు. మా నేను తమ్ముడు చేసింది నీకు. పోత వాడు అందరికి తమ్ముడు. మా అత్త కొంచెం సిగ్గు. మా అమ్మ మా నాయన మా చెల్లి ఈ పిల్ల పేరు రీతు, నా పేరు గీతు, ఆ పిల్ల రీతు. వాళ్ళ పిల్లకాయలు నేను తినిపిస్తా నేనున్నాగా నేను తినిపిస్తా. చేయి జరుపు అమ్మ దగ్గర జరుపు. హలో హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. తల కొట్టుకుపోయింది ఆ పిల్ల. బయట డిన్నర్ అందరికి, కానీ బయట నా వల్ల కాకుండా నేను లోపల కూర్చోన్నా. నెక్స్ట్ ఇయర్ కూర్చో. నీకోసం మా అమ్మలు వేయాలనా? హలో నీకోసం మా అమ్మమ్మలే నీకోసం మా అమ్మలు వేయాలనా? హలో సమాధానం చెప్పింది మాట్లాడు చెప్తాను. ఇప్పుడు చూడు. హలో హలో ఏమి సౌండ్ రాలేదు. బిడ్డ దగ్గర కూడా అదే ట్రిక్ అరా, నీకు చూపిస్తారా అని తీసుకుపోయి వాడు చూడు. ఇప్పుడు ఎందుకు తీసుకోపోతాడు ఆ పిల్లని? ఎందుకు చూడు చూడు చూడు. బిడ్డ దగ్గర కూడా కుర్చీ నొక్కేస్తాడు వీడు. పాపం బిడ్డ నిజంగానే ఏదో ఉందని చూస్తాను. అడుగు కుర్చీ అడుగు. కుర్చీ తీసేసుకునేది పిల్లకాయల దగ్గర నుంచి గలీజ్గా. సేమ్ బాబీ వీడియోలు, సేమ్ స్వీట్ కార్న్ సూప్, సేమ్ బాబీ. రే మింటూ వాడికి కాదు మా వాడికి కుర్చీ తెచ్చింది. ఏమిరా మీ తాత ఏం చెప్తా తింటావా? ఏరా మింటూ, రే మింటూ.
నా లెఫ్ట్ హ్యాండ్తో తినకూడదు. నో, రైట్ హ్యాండ్. సూపర్ యమ్మీ చెప్పు యమ్మీ. రే ఏమన్నా నీ పేరు? రే తమ్ముడు, ఏమన్నా నీ పేరు? ఏమన్నా వాడు సిగ్గుపోలేరు, భయంకరంగా సిగ్గేమో కదా వాడికి. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? చూడు దాచిపెట్టుకుని ఏం మాడుతున్నావా? ఆటోమేటిక్ అవుతుంది. ఏమన్నా నీ పేరు ఏమరా? చెప్పు నీ పేరు చెప్పు. నీ పేరేంటి? చెప్పు. ఏయ్ చెప్పరా. చెప్పు. దుర్గా, నా కేర్ టేకర్ దుర్గా. ప్రతిరోజు నేను మెలకు ఉన్నప్పటి నుంచి పడుకునేంత వరకు దుర్గానే నన్ను చూసుకుంటుంది. వచ్చి మడత పెట్టుకుంటూ చెప్పు. నజదీక్ ఇంటూ చెప్పు. రే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎందుకు నోరా? అయిపోయింది కదా హ్యాపీ బర్త్డే. అయిపోయింది కదా చెప్పు. నీ దెబ్బ చూపి, నీ దెబ్బ. అబ్బాయి మమ్మనే మమ్మనే లైట్ ఎందుకు? లైట్ లైట్ వేసే చూపిస్తావా? లేకపోతే చూపిరా. జ్యూస్ కావాలంట వాడికి. బిడ్డ జ్యూస్ కూడా తాగేసినాడు వీడు, బిడ్డకు లేకుండా. వాళ్ళ ఆకలి రాకుండా నేను తాగను. నేనే రెండు చెప్పుడు నాకు. సో అది ఈరోజు వ్లాగ్. 3 yearsగా నేను వాళ్ళ బర్త్డే తీస్తానే ఉన్నా. యాక్చువల్లీ నేను చెప్పినాను కదా, ఇంజెక్షన్ వేసుకుంటే నాకు వాంతి వస్తుంది భయంకరంగా. అందుకని పార్టీ అంతా అయిన తర్వాత ఇంజెక్షన్ వేసుకుందాం అనేసి ఇప్పుడే కిమ్స్కి వచ్చినాను. ప్లస్ తలకాయ నొప్పి కూడా వస్తుంది ఇంజెక్షన్ వేసుకుంటే. పార్టీలో ఆడ తలకాయ నొప్పుతూ ఉండేది. ఇప్పుడు పోయి సూది వేసుకునేసి ఇంటికి పోయి పడుకోవాలా. ఏందో ఎప్పుడు బాగా అయిపోతుందో ఏమో. నెక్స్ట్ చాలా రోజులుగా ఎడిట్ చేయకుండా పెండింగ్లో పెట్టిన నా బ్యాంకాక్ వ్లాగ్ కూడా పెడతాను. నా జీవితాన్ని మార్చేసిన బ్యాంకాక్, దాన్ని పెడతా. చూడండి, ఎంజాయ్ చేయండి, అందరూ హ్యాపీగా ఉండండి. బీ హెల్తీ మెంటలీ అండ్ ఫిజికలీ. మళ్ళీ ఇంకో వ్లాగ్ తిరగలుస్తాం. దొరకదు.